హాయ్ అండి. నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. చూడండి నా బ్యాక్ వైపు ఉన్న మొక్కను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దళసరి ఆకులు ముల్లతో ఉంది. మీ అందరికీ ఈ మొక్క గురించి తెలిసిందే. వీటిని నాగజెమ్ముడు, బ్రహ్మజెమ్ముడు మొక్కలని అంటారండి. ఇంకా ఎడారి మొక్కలని కూడా అంటాము. దీనికి ఎందుకంటే ఎడారి మొక్కలని అంటారంటే ఈ ఆకు దళసరి ఎక్కువండి. దీని వల్ల ఏంటంటే దీంట్లో కొంచెం వాటర్ కూడా పీల్చుకొని ఇది సస్టైనబుల్ అవ్వగలుగుతుందండి ఆ ఉన్న ఏరియాలో. సో మనం చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరూ మీ ఏరియాలో గాని ఇలాంటి దళసరమైన ముల్లజెమ్ముడు గాని, బ్రహ్మజెమ్ముడు గాని మొక్కలు ఉండే చోట గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ చాలా తక్కువ ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే చూడండి ఇగోండి షీట్ పరుపు బండ అంటాం కదండి. పరుపు బండ అంటాం కదా చూడండి. పరుపు బండ అంటాం కదా. ఇదంతా మొత్తం అదంతా స్ప్రెడ్ అయి ఉందండి. ఇదంతా చూడండి ఇదంతా పరుపు బండ. చూడండి ఇదంతా పరుపు బండ. సో ఇలాంటి మొక్కలు ఉన్న చోట మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకొని బోర్లు డ్రిల్లింగ్ చేయించుకుంటారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. బాయ్.